హాయ్ గైస్, కంగువా మూవీ రివ్యూ. అసలు వాటే మూవీ, అసలు వాటే లాజిక్, వాటే డైరెక్షన్, వాటే స్టోరీ. అసలు డైరెక్టర్ గారి దగ్గర నుంచి నేను ముద్దు పెట్టుకుంటా. బా, ఏం సినిమా సార్, ఏం సినిమా తీసిరు అసలు మామూలు లేదు. మీరు చూడాలి, మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. ఈ ట్రైలర్లు, టీజర్లు, సాంగ్లు చూసి ఓ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళి చూస్తే ఏ లెవెల్లో మనం మోసపోతామో అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బా 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 టీజరు, ట్రైలరు, సాంగ్స్ మామూలుగా లేపలేదు సినిమాని. మొన్న నేను ఒక వీడియో కూడా చేసిండే. ఆ వీడియోలో నేను అసలు ఏమన్నా చెప్పినా అంటే మామూలుగా చెప్పలేదు. ఇరగదీసిన సినిమాని చూసిన తర్వాత కంగు తిన్నామా థియేటర్లో. అసలు సావు దెబ్బ కొట్టిర్రు. మోసం, ఇది చిన్నపాటి మోసం కాదు. అసలు ఏమనుకొని తీసిర్రు, ఏముందా అసలు ఒక్క పాయింట్ అంటే ఒక్కటి కూడా కనెక్ట్ కాలేదు మామ. నేను అసలు సాడ్లీ సేయింగ్ దిస్, అసలు నా నోటి నుంచి మాటలు కూడా రావట్లేవు, ఏం చెప్పాలన్నా కూడా. అసలు ఆ రేంజ్లో ఉంది. అరే ఏంద్రాబాయ్ ఇట్లా ఉన్నది అనుకున్నా. అసలు డైరెక్టర్ గారు మీరు తెలుగుని వదిలేసిపోవడమే మంచిది అనిపించింది నాకు. ఆయన మూవీస్ ఉన్నాయి, పెద్ద హిట్ లేవు కానీ మూవీస్ ఉన్నాయి అంతే. మళ్ళీ డిఫరెంట్ స్టార్స్తో ఉన్నాయి. నేను కంగువా అంటే ఈ సెట్ ఆఫ్ పాయింట్ ఇదంతా కొంచెం డిఫరెంట్ వరల్డ్ చూపిస్తుంటే ఏదో ఉంది, ఏదో చూపిస్తున్నారు అనుకున్నా నేను. చివరికి ఇదేనా తీసింది అనిపించింది. పూర్ రిటర్న్ మామ. అసలు ఏమాత్రం ఒక్క సీన్ పెద్దగా అనిపించదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ తప్పించి ఇంటర్వెల్ సీన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ తప్పించి ఏమాత్రం మీకు ఎంగేజింగ్ చేయదు మామ. ఆ లెవెల్లో అనిపించింది. డైరెక్టర్ గారు అసలు ఎంత మోసం చేసిరంటే జనాల్ని గొర్రెలు చేసిర్రు తీసుకొచ్చి థియేటర్లో. ఆ లెవెల్లో ఉన్నది కాదు మనకు. నాకైతే మామూలుగా బీపీ రాలేదు. స్టోరీ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, సూర్య గారి యాక్టింగ్ బాగుంది, దేవి అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ బాగున్నాయి. కానీ ఎక్కడ కొట్టింది రా తేడా అంటే వన్ అండ్ ఓన్లీ సింగిల్ హ్యాండెడ్ డైరెక్టర్ గారు వచ్చి ఏలుబెట్టి గెలికి చెడదెంగిరు. అసలు స్టోరీ బాగుంది మామ. దాన్ని తీసుకునే స్టోరీ అయితే నాకు అది మంచిగా అనిపించింది. ఆ పాయింట్ తీసుకున్నది, కానీ దాన్ని సెట్ చేసిన పాయింట్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ ఏదంటే ఏది కనెక్ట్ కాదు. అసలు ట్రైలర్ టీజర్లో కూడా ఒక స్టోరీ లైన్ అది మనకు కూడా చెప్పలేదు. ఆ మూవీలో చెప్పదగ్గ స్టోరీ అంటే పాయింట్ ఒక బాబు చుట్టూ ఉంటుంది మామ. అదే మెయిన్ పాయింట్. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పినా రివీల్ అయిపోతుంది ఆ స్టోరీ లైన్. స్టోరీ బాగుంటుంది కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా వర్స్ట్గా ఉంది మామ. నాకు అది డైరెక్టర్ గారు అది ఏమనుకుని తీసారో ఏమో కానీ ఆయన తెలుగు వదిలిపెట్టి పోవడమే మంచిది అనిపించింది. ఆ లెవెల్లో ఉన్నది మామ. థియేటర్ దగ్గరికి వెళ్తే మాత్రం మీరు మోసపోతారు. అసలు ఒక డిఫరెంట్ పాయింట్, ఒక డిఫరెంట్ వరల్డ్ని మనం చూడాలనుకుంటే థియేటర్ వెళ్ళండి మామ. నేనైతే వెళ్ళొద్దని చెప్తలేను, వెళ్ళండి అని చెప్తా. అసలు సూర్య గారి యాక్టింగ్ కానీ, దేవి అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మూవీ స్టార్ట్ అయ్యేదే ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ జనరేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది మామ. అక్కడ గోవాలో కొన్ని సీన్స్ ఉంటాయి, క్రింజ్ కామెడీ పెట్టిర్రు. అది చూస్తుంటే అసలు నవ్వబుద్ధి కూడా రాదు. ఆ లెవెల్లో ఉన్నది అది. ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకు. అంతగా నాకు బడ్జెట్ పెట్టి 2 పార్ట్స్ అని పెట్టి ఎందుకు, ఏం తీసిర్రు, ఏం చూపించిర్రు? డబ్బులు బొక్క తప్పించి ఊపినే ప్రశాంతంగా ఉండే మనిషిని బీపీ తెప్పిస్తారు ఇట్లాంటి సినిమాలు తీసి. ఏదో రివ్యూలు చేయాలి కాబట్టి పోతున్నాం కానీ అసలు ఏం లేదల్లా. అసలు డొల్లా సినిమాలో. డైరెక్టర్ గారు ఏమనుకొని తీసిర్రో ఏమో. ఈ కొత్త పాయింట్తో వస్తున్నారు, అంతా దుమ్ము లేపుతున్నారు. కొత్త 3 years మూవీ షూట్ చేసిర్రు. దేవి అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, CGI కానీ, కెమెరా వర్క్, అంతా ఆర్ట్ వర్క్. మొన్న టీజర్ ట్రైలర్ వచ్చింది, ఏ లెవెల్ దుమ్ము లేపుతుంది అనుకుంటే ఫైనల్గా చూసిన తర్వాత ఇట్లా అనుకొని వచ్చిన ఏం లేదు. ఇక ఎవరికి ఏం చెప్తాం బొక్క. నేనే మొన్న వీడియో చేసి నెక్స్ట్ లెవెల్ చింపిర దిగుతుంది. ఆ లెవెల్లో ఉన్నది మొత్తం చింపేస్తుంది అన్న నేను. ఎవడ నిన్నా కానీ నాకు గుర్తు చింపుతారు అన్నట్టు ఉంది. సో ఇది గాయస్, నాకైతే అసలు ఎక్కలేదు. థియేటర్లో చూడడం కూడా నేను పెద్ద రికమెండ్ చేయను. కాకపోతే సూర్య గారి యాక్టింగ్కి, ఆ వాల్ బిల్డింగ్ కానీ, దేవి అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే థియేటర్ వెళ్ళండి మామ. వెళ్ళి ఒకసారి చూడండి. ఒక మంచి పాయింట్ అయితే తీసుకొచ్చారు కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర చాలా ఫెయిల్ అయ్యారు డైరెక్టర్ గారు. మెయిన్లీ డైరెక్టర్ గారే అంతా గెలికి పెడతారు. ఇది నాకు అనిపించింది. అండ్ దిశ పట్టాని ఉంటుంది, ఆమె చెప్పుకోవడమే వేస్ట్. అసలు కూర నుంచి మనము బిర్యానీలోంచి యాలకులు వేస్తాం కదా, అవి తీసి ఎక్కడలా పడదెంగుతారో అట్లా పడదెంగిన ఆ క్యారెక్టర్ని. బాబీ డియోల్ గారు ఉన్నారు, అసలు ఎందుకున్నారో ఆయనకే తెలియదు. బాబీ డియోల్ గారు అట్లుంటుంది మన రైటింగ్, మన స్కిల్స్ అన్నీ.
ఇక వదిలేయండి. ఇక డబ్బింగ్, అమ్మ డబ్బింగ్, అసలు డబ్బింగ్ దగ్గరకు వస్తే ఏ లెవెల్ ఉందంటే ఇరిటేటింగ్ ఉంటుంది. మీకు ఇప్పుడు హ్యాండ్కి ఎక్సర్సైజ్ అయ్యే అది హ్యాంగర్ సంథింగ్ ఏదో క్లిప్లా ఉంటుంది కదా, అది మీకు థియేటర్లో కూర్చోబెట్టి అది ఇస్తే మాత్రం దెంగేస్తారు మీరు. ఆ లెవెల్లో డబ్బింగ్ ఉంది మావా. సాడ్లీ పూర్ రిటర్న్ మావా. స్టోరీ అయితే నాకు బీపీ అంటే బీపీ తెప్పించింది. అండ్ ఇది నా రివ్యూ. మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఇంకా చూస్తే సపోర్ట్ చేసి ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి మావా. మట్కా రివ్యూ కూడా వస్తుంది. అండ్ ఆల్రెడీ చూసేసిన నేను, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.